మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి ఈ శ్రేష్టమైన శుభ తరుణాన్ని మనకు అనుగ్రహించి దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకు ప్రభువునకు మనము కృతజ్ఞులమై దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయుచు ఉన్నాను. ప్రభువునందు ప్రియమైన వారలారా, దినదినము ఒక్కొక్క అమూల్యమైన విషయాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. కొన్ని సందేశాలు ఎప్పుడో రాసి పెట్టి ఉంటాను. రాసినప్పుడు చెప్పాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు అనుమతి ఇవ్వడు. ఆయన తగిన సమయంలో అనుమతిస్తాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ దిన సందేశము నేను 2025 జనవరి నెలలో రాశాను. అప్పటి నుంచి ఈ వాక్యం చెప్పడానికి ఎంత సమయం పట్టిందో చూడండి. ఇదిగో చేద్దాం అని అనుకున్నప్పుడు దేవుడు ఎందుకో దాన్ని దాటిపోనిస్తూ వచ్చాడు. కానీ ఈ వాక్యాన్ని చెప్పమని ప్రభువు ఇచ్చిన ప్రేరణను బట్టి మీతో ఈ మాటలు పంచుకుంటూ ఉన్నాను. అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారికి శాపము ఎలా వస్తుంది. దేవుని నమ్మిన వారికి శాపము కోపము కాదు. దేవుని నమ్మిన వారికి కోపం ఎలాగొస్తుంది కాదు, శాపం ఎలాగొస్తుంది. అదేంటన్నా, దేవుని నమ్ముకున్న వాళ్ళకు కూడా శాపాలు వస్తాయా అని మీరు అడిగితే, దేవుని నమ్మిన వారిని శపించడానికి బాలాకు అనబడే రాజు ఎవరిని పిలుచుకొచ్చాడు? బిలాము అనబడేటటువంటి ప్రవక్తను పిలుచుకొచ్చాడు. బిలాము ఒక్కొక్క మోటుకు వెళ్ళి వారిని శపించాలనుకున్నప్పుడు దేవుడు వారిని దీవించు అని చెబుతూనే వచ్చాడు. చివరికి బిలాము వెళ్తూ వీరు ఆశీర్వదించబడిన వారు, దేవుడు వీరిని శపించాలి అని అంటే నేను శపిస్తే శాపాలు రావు, వీరంతకై వీరే ఏదైనా తప్పు చేసి దేవుని కోపానికి దేవుని ఉగ్రతకు పాత్రులైతే ఆటోమేటిక్గా దేవుడే వీరిని శపిస్తాడు. కాబట్టి వాళ్ళు ఒక పాపం చేయడానికి నువ్వు కొంతమంది స్త్రీలను వాళ్ళ మధ్యలోనికి తీసుకొచ్చి, వారు బాగా తాగి మత్తులుగా ఉన్నప్పుడు ఈ స్త్రీలను వాళ్ళ మధ్యలోనికి పంపించి వ్యభిచారం జరిగిస్తే దేవుడు కోపము చేత వాడిని శపిస్తాడు అని చెప్పాడు. అంటే ఇక్కడ ఈ వాక్యమినే మనం అందరం దీవించబడి రక్షించబడిన ప్రియబిడలమై ఉన్నా, మనకై మనం ఏదైనా తప్పు చేస్తే తప్పనిసరిగా శాపము అనేది ఏమవుతుంది? వస్తుంది. నేనేదో దాని కొరకు రీసెర్చ్ చేసింది కాదు. బైబిల్ గ్రంథంలో మీరు తర్వాత సంఖ్యాకాండం 23, 22, 23, 24 అధ్యాయాలు చదివితే ఈ వృత్తాంతం అంతా ఉంటుంది. బాలాకు బిలాము యొక్క సంభాషణ, శాపము అనేది. కాబట్టి మీరంతా రక్షించబడిన వారే. మిమ్మల్ని ఎవరైనా దారి మీద దుమ్మెత్తి పోసారనుకోండి, మీకేం కాదు. కానీ మీరేదైనా తప్పు చేశారనుకోండి సుమా, అందుకే నేను బాగా మీరు టైటిల్ గుర్తుపెట్టుకోవాలి. దేవుని నమ్మిన వారికి శాపము ఎలా వస్తుంది. ఎవరెవరో మిమ్మల్ని మీ మీద ఏమేమో దాడులు చేయొచ్చు, ఒకవేళ చేతబడి చేయొచ్చు, మంత్ర ప్రయోగాలు చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు, కానీ మీ మీద పని చేయవు. మీరేదైనా తప్పిదములో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేయకపోయినా సరే మీకు మాత్రము శాపం అనేది వస్తుంది. ఎలాగో ఈరోజు నమ్మిన వ్యక్తులు చేసిన పొరపాట్లు కొన్ని మీకు చెప్తాను. అవి ఇప్పటిదాకా మీరు చేసింటే ఈరోజు ఒప్పుకొని విడిచిపెట్టండి. ఒకవేళ ఇక మీదట చేయాల్సిన పరిస్థితి వస్తే చేయమాకండి.
వాక్యానికి విధేయులవ్వండి. మూలవాక్యంలోనికి వెళ్దాము. ఈరోజు నేను చదివించే ప్రతి చోట శాపము ఇలా ఉంటే జకరియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, వీరంతా దేవుని నమ్మిన వారు. యూదా వారు, ఇశ్రాయేలు అనబడేవారు, దేవుని స్వజనము. మీరు అన్య జనులలో నేలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. చాలు. దేవుని బిడలారా, దేవుడు యూదా వారితోనూ అలాగే ఇశ్రాయేలుతోనూ ఒక మాట చెప్తున్నాడు. ఇప్పటిదాకా మీ జీవితంలో అన్య జనుల దగ్గర మీరు శాపాస్పదమై ఉన్నారు. అయితే మిమ్మల్ని రక్షించిన దేవుడు మీరు ఆశీర్వాస్పదమగునట్లు మిమ్మల్ని రక్షిస్తాడు. కాబట్టి భయపడక మీరు ఎలాగుండాలి? ధైర్యంగా ఉండండి అన్నాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే, ఎవరు దేవుని నమ్మిన వారు ఎలాగ శాపాన్ని ఎదుర్కొంటారు, ఎలాగ శాపాలు వస్తాయి. దేవుడేమో ఆశీర్వదించే దేవుడు. అయితే దేవుని మనస్సుకే గాయమయ్యేటటువంటి పరిస్థితులు మనం ఏం చేస్తాం, ఎలాగ శాపాన్ని తెచ్చుకుంటాం అన్న విషయాలు చాలా ఉన్నాయి. కొన్ని మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి విషయానికి వెళ్దాం. 2 కీర్తనల గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము 109వ కీర్తన. కీర్తనల గ్రంథము 109వ కీర్తన 17వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 109:17. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది, దీవెన యందు వానికి ఇష్టము లేదు గనుక అది వానికి దూరమాయను. మొదటిది మీకు చెప్తాను. ఎవరి మీదికి శాపం వస్తుంది అనంటే, అక్కడ రాయబడింది 109:17లో, శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది. మనకు అక్కడ దాకానే చాలు, దీవెన వద్దు. ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు. మంచి వారిని అన్యాయముగా ఎవరైనా శపిస్తే శపించిన వారి మీదికే శాపం వస్తుంది. మొదటిది, మంచి వారిని, ఏ తప్పిదము లేని వారిని అన్యాయముగా నీకేదో అసూయో ద్వేషమో మనసులో పెట్టుకొని వారేదో పాడైపోవాలి అని చెప్పిస్తే అది రిటర్న్ వెనక్కి ఎవరికి వస్తుంది? నీకే. ఎలాగో నేను బైబిల్లో కొంతమంది వ్యక్తులను మీకు చూపిస్తాను. బైబిల్లోని వ్యక్తులను కొంతమందిని మీకు చూపిస్తాను. వారిని ఒక్కొక్కరిగా వారు శపించిన తీరు, తర్వాత వారు దాన్నే ఎదుర్కొన్న తీరు, రెండింటినీ మీకు చూపిస్తాను. మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులే ఇప్పుడు నేను చెప్పే వ్యక్తులు. అయినా సరే ఒకసారి మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 5వ వచనాన్ని చూద్దాం. రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడుగును. మన అంశం ఏంటి? దేవుని నమ్మిన వారు. నేను చూపించే వ్యక్తులు వారు అన్యులు కాదు. బహురీము దాపునకు వచ్చినటువంటి ఈ షిమి అనబడేవాడు సౌలు కుటుంబికుడు. ఎవడిదుడు? సౌలు కుటుంబికుడు అనగా ఇశ్రాయేలుల తెగలలో ఒక వ్యక్తి. రైట్, ఇప్పుడు చూద్దాం. 5 వచ్చి చూద్దాం. నమల ఫస్ట్ నుంచి. రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబికుడగు గెరా కుమారుడైన షిమి అనునొకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట ఆ మాట, అతడు
వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచు. చదుదాం 9 వరకు చదుదాం. ఈ షిమి నరహంతకుడా దుర్మార్గుడా నీ వేల వలన, అంటే నువ్వు రాజు కావాలని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. 9వ వచనం, సెరూయా కుమారుడైన అభిషేయి ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడవును, రాజునగు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వానిని చెరబోయి వాని తల నరుక్కొని వస్తా అని అన్నాడు అక్క కొడుకైన మేనల్లుడైన అభిషేక్. ఇప్పుడు 2 వ్యక్తులు మీ మధ్యలో జ్ఞాపకం చేస్తున్నాను. దావీదుకు షిమీకి అంతకు ముందు ఎప్పుడైనా గొడవలు ఉన్నాయా? మనం చదివిన బైబిల్లో లేవు. దావీదు రాజుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా షిమీని ఇబ్బంది పెట్టాడా? లేదు. వీళ్ళకేదో సమస్యలు వచ్చాయి. అబ్బా కొడుకులకు అంటారు కదండి, తండ్రి కొడుకులకు, వీళ్ళకేదో సమస్యలు వచ్చాయి. దావీదు పోరాటం చేస్తే అబ్షలోము తట్టుకోలేడు, చచ్చిపోతాడు. అది మనకు తెలుసు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే దావీదు కుమారులలో చాలా అందగాడు ఎవరైనా ఉన్నారు అని అంటే అతను అబ్షలోమే. అట్ ద సేమ్ టైం అందగాడు కాన్ని ఆగమాకండి. దావీదు కుమారులలో తర్వాత అదోనియా వస్తాడు, కానీ ముందు నేను మాట్లాడుతున్నాను. దావీదు కుమారులలో అందగాడు అబ్షలోము, అహంకారి కూడా అబ్షలోమే, అసూయపరుడు కూడా అబ్షలోమే. ఇవన్నీ గుణగణాలు మీరు చూడండి. అందుకే జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అయినా పురుషుడైనా ఏమవుతారు? కొనియాడబడతాడు అన్నాడు. వీడికి అందం ఉంది కానీ బుద్ధి మంచిది కాదు, అహంకారి వీడు, ఒళ్ళంతా అసూయ చేత నిండినవాడు. అందుకే తండ్రి సింహాసనాన్ని లాక్కోవడానికి చాలా నాటకాలు ఆడాడు. మా నాన్నకు నాకు ఒకసారి దర్శనం చేయించిన యోవాబును అడిగి సరే అని చెప్పి యోవాబు కుమారుడితో మాట్లాడితే, మీరు బాగా గమనించండి, చాలా కుయుక్తిపరుడు అబ్షలోము. రాజైనటువంటి దావీదు సింహాసనం మీద ఉంటే ఎవరైనా ఏదైనా తమ సమస్యలు తీర్చుకోవడానికి రాజు దగ్గరకు వస్తుంటే ఆ పొలిమేరలోనే అడ్డగిస్తాడు. ఏంటి మీ సమస్య అంటాడు. ఇదండి, అయ్యో రాజుగారి దాకా ఎందుకు, ఇది నేను ఇక్కడే క్లియర్ చేస్తా అని అక్కడే క్లియర్ చేసి, మా నాన్నకన్నా నేనే మేలు కదా మీకు, కాబట్టి నేను రాజు ఉంటే మీకు అన్ని సమస్యలు లేవు కదా, ఇలాగ చెబుతూ 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 కొంత సైన్యాన్ని సమకూర్చుకొని తండ్రిని బయటికి పారదోలాడు. అయితే తండ్రి, మీరు తర్వాత మీరు చూడొచ్చు 17వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, దావీదు సింహపు గుండె వంటి గుండె గలవాడు. దావీదు సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. దావీదు ఎదుట 6 మూరల జారుడైన గొల్లాతే నిలబడలేకపోయాడు. ఆఫ్టర్ ఆల్ అబ్షలోము ఎంత, కానీ కొడుకుతో యుద్ధం చేసి చంపకూడదని ఆయన ఏదో అడవులకు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు సౌలు కుటుంబీకుడైన ఈ షిమి అనబడేవాడు, మీరు బాగా గమనించండి, బాగా గమనించండి. ఆ 5 నుంచి 9 వచనాలు చూస్తే, నీవు అన్యాయంగా సౌలును చంపావు అన్నది షిమి యొక్క వాదన. మనము చదివిన బైబిల్లో, పరిశుద్ధాత్ముడు రాయించిన బైబిల్లో సౌలు కుటుంబానికి దావీదు ఏమైనా అన్యాయం చేశాడా? నో. వీనిలో ఉన్న అసూయ
మంచివాణ్ణి శపిస్తూ ఉందండి. దేవుని బిడలారా, ఈ లోకంలో మనం గమనించి చూడండి, మన పనేదో మనం చేసుకుంటున్నప్పుడు అసూయపరులు ఎప్పుడు మన గురించి ఎక్కడో ఒక చోట మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే నేను ఈరోజు ఒక మాట చెప్తున్నాను, మీరు మాట్లాడగాకండి. నేను నా కుటుంబంలో, నా సేవా జీవితంలో నేర్చుకున్న ఒక మంచి చిట్కా మీకు చెప్తా. ఇది మీరు ఫాలో అయ్యారనుకోండి, దేవుడు మీ పక్షంగా జరిగించే కార్యాలు అద్భుతం. నేను సేవలోకి వచ్చాను, నా పరిచర్య ఏదో నేను చేసుకుంటున్నాను. నిష్కారణంగా ఎవడో ఒకడు వస్తాడు, నిన్ను ఊరిడిపిస్తామన్నారు, కాలుస్తామన్నారు, పొడుస్తామన్నారు, ఇడుస్తామన్నారు. వాళ్ళ ఇంట్లో ఏ రోజు నీళ్లు తాగినోని కాదు, ఒక మెతుకు అన్నం తిన్నోని కాదు, వారికి ఏ కీడు చేసినోని అంతకన్నా కానే కాదు. కేవలం ఎవడో మన ముందు ఇదైపోతున్నాడనే అసూయ. ఏంటి ఆ చిట్కా అంటే, ఇప్పుడు నాతో మాట్లాడిన వానితో నేను కూడా మాట్లాడాను అనుకుందాం. నాతో మాట్లాడిన వానితో నేను కూడా మాట్లాడితే ఇంకా దేవుడు సైలెంట్ అయిపోతాడు. నాతో మాట్లాడిన వాని దగ్గర దేవుడే చూసుకుంటాడని నేను మౌనం వహించాను అనుకోండి, ఇప్పుడు యుద్ధం ఎవరు చేస్తారు? అది గుర్తుపెట్టుకోండి చాలు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఈరోజు దేవుని సేవకుడైన రూబేన్ ఇక్కడ నిలబడ్డానికి ఏకైక కారణం, రాయి వేసిన ప్రతి రాయిని వెతకల తిరగబల్లా. నాకు తెలుసు నా బలమేంటో, నా ఎదుటి వ్యక్తి, నాతో మాట్లాడిన వ్యక్తి బలమేంటో నాకు తెలుసు. కానీ మా ఇరువురి బలము కన్నా నేను ఆరాధిస్తున్న దేవుడు దుర్గము బలమైన వాడు. అందుకే ఇక్కడ మీరు చూడండి, సెరూయా కుమారుడైన అభిషేక్ అంటున్నాడు, వాని తల నరుక్కొస్తా, నువ్వు చెప్పు రాజా అన్నాడు. ఇప్పుడు దావీదు పోరా అన్నాడా? అన్నాడండి దావీదుకు తెలుసు దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి పిలుపు. అందుకే దావీదు అన్నాడు, నా కొడుకే నా మాట వినలారా, వాణ్ణి చంపడానికి మీరు ఎందుకు ముందుకు రావడం, సైలెంట్గా వచ్చేయండి అని అన్నాడు. కానీ చచ్చిపోయే ముందు బాగా గమనించండి, వృద్ధాప్యం వచ్చింది, చనిపోయే ముందు ఒక మాట చెప్పాడు. తన కుమారుడైన సొలొమోనుకు చెప్పాడు, నాయనా వాడు చాలా కుయుక్తిపరుడు, అవసరానికి కాళ్ళు పట్టుకుంటాడు, అవసరం లేకపోతే జుట్టు పట్టుకుంటాడు, నీవు జ్ఞానంగా వానికి చేయాల్సింది చెయ్యి అని అన్నాడు. బాగా చెప్పించాడు కదండి. ఎలాగ చచ్చాడో చూద్దాం రండి. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 44 నుంచి 46. నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మొదలుచున్న కీడంతా నీకు తెలుసురా. ఆ మాట చూడండి, అండర్లైన్ చేసుకోనండి. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదికే రప్పించును. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదము పొందును. దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమీతో చెప్పి రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపారు. బైబిల్ చదివితేనండి చాలా అద్భుతకరమైన పదాలండి. అందుకే దేవుడు చెప్పిన మాటను మీరు మర్చిపోమాకండి. మీ పక్షముగా ఆయన వ్యాజ్యమాడనివ్వండి, మీ తరపున మీరే పోట్లాడుకుంటే చెడ్డైపోతారు మీరు. ఒక రూబేనుకి ఏదో కీడు జరిగిందని ఇంకొక సేవకునితో పోట్లాడితే చెడ్డైపోతా నేను. అయ్యో సేవకులు పోట్లాడుకున్నారంట అంటారు, ఐక్యత లేదు అంటారు, వాక్యం లేదు అంటారు. కానీ కొంత నిదానించి దేవునికి అప్పగిస్తే చెప్పండి, షిమీకి రాజు కాగానే సొలొమోను, బాబు యెరూషలేములో ఇల్లు కట్టుకో, నీకేదో బాగా ఆస్తుంది, సంసారం చక్కగా నడుపుకో, ఈ పొలిమేర దాటావంటే నీ చావుకు నువ్వే బాధ్యత అన్నాడు. షిమే అంటాడయ్యా, మీ నాయన అన్ని చెప్పినాడని నాకు తెలిసింది, నేను ఎక్కడ పోను, ప్రాణం పోయినా సరే ఈ ఊర్లో ఉంటా, నన్ను చంపగాకు, నేను చచ్చినాక నన్ను భూస్థాపన చేయ అన్నాడు. ఓకే అట్లే కానిలే అన్నాడు. అయితే
పనోళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు పని మానేసి. రాజు దగ్గరకు వచ్చి అడగద్దు, అయ్యా పనులు మానేశారు, పశువులన్నీ శాలలో అరుస్తున్నాయి, ఏమన్నా వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చుకోమంటారా, డబ్బులు ఇచ్చానయ్యా వాళ్ళకి అడ్వాన్స్ అని చెప్పొద్దు. వీడంతకు వీడే వెళ్ళాడు, వాళ్ళనేం పట్టుకొచ్చుకున్నాడు. రాజు అయిన సొలొమోనుకు తెలిసింది. సొలొమోను అంటున్నాడు, షిమి నువ్వేం చెప్పావు? దాటిన మరుక్షణం నన్ను చంపు రాజా అన్నావా లేదా? నేనైతే చంపనబ్బా. నువ్వు చేసిన కీడు ఎక్కడికి వచ్చింది? నీ తల మీదికే వచ్చింది అని అనగానే బెనాయా అనబడేవాడు వెళ్ళి మిందపడి షిమిని చంపాడు. ఇది దావీదు కాలంలో ఒకవేళ జరిగింటే, వాడు పనోలు పోయి జరిగినా ఇంకొకటి పోయి జరిగినా సమాజం అంతా ఏం మాట్లాడుకునేవాళ్ళు? అప్పుడు దావీదును తిట్టాడని ఇప్పుడు చంపాడబ్బా అంటారా అన్నారా? గుర్తుపెట్టుకోండి ప్రియులారా, శాపము అనేది ఒకడు శపిస్తే రాదు, ఒక వ్యక్తి మీద అసూయతో మాట్లాడితే వస్తుంది శాపం. అవునండి, అందుకే మన జీవితాలలో నోరు పారేసుకోకూడదు, చెయ్యి పారేసుకోకూడదు. ఇంకొక వ్యక్తిని కూడా చూపిస్తా మీకు. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయానికి రండి. మళ్ళా ఇంకొక వ్యక్తిని చూపిస్తా. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదుదాం. అంటే పెద్ద వచనం అది, 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. ఆయన పర్లేదు చదుదాం. నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి చంపుతాననుకుంటే నీ తట్టు త్రిప్పెదను. నువ్వు వెదకు మనుషుని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా. ఎవరి అహీతోపేలు అంటే, ఒకప్పుడు రాజు దగ్గర మంత్రిగా పనిచేసినోడు. కొంతమందికి ఏ ఎండక గొడగ పట్టడం బాగా తెలుసు, బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ఎండక గొడుగు పట్టడం నక్క బుద్ధులు అంటారు, జిత్తుల మారే నక్క బుద్ధులు అంటారు. ఒకసారట నక్క అడవిలో ఉంటే సింహం వచ్చి అడిగిందట, ఏ నక్క, నాకు గాడిదను తినాలనుంది, నువ్వు పోయి ఏం చెప్తావో మాయమాటలు, గాడిదను పిలుచుకొని రాపో అనిందట. రాజుగారు ఆర్డర్ వేస్తే కాదనేది ఏముంది, పోయింది. రాజా తీసుకొస్తాను, కొంచెం టైం ఇవ్వండి. రాజు దగ్గరికి గాడి దగ్గరికి వచ్చి, ఏమే గాడిద, ఎంతసేపు ఎంతకాలం ఈ బట్టలు మోసుకుంటాయి, గడ్డి తింటా ఉంటావు, నువ్వు కూర్చున్న చోటికే నీకు ఆహారం తెప్పించే ఒక మంచి లక్కీ ఛాన్స్ వచ్చింది నీకు. రాజు మనసు మార్చుకున్నాడు, ఇక రాజ్యం మీద అడవి మీద రాజుగా ఉండడంట, నువ్వు రా, నిన్ను రాజుగా చేస్తాడంట, నువ్వు రా అన్నాడు. ఆలోచించొద్దు, కొంతమంది తీయగా మాట్లాడితే దబేళ్ళ పడిపోతారు. అప్పుడు అనింది గాడిద, నిజంగానా? నిజమే, మొత్తం అందరూ చూస్తుండగా చెప్పింది. సరే పోదాం పని ఊపుకుంటూ వచ్చింది. సింహం ఎదురుగా నిలబడుకొని వస్తున్నటువంటి గాడిదను చూసి, అబ్బా దీన్ని తినేచ్చర బాగా అని అనుకొని ఆవేశంగా వచ్చి మింద పడి దాన్ని చంపబోతే చెవు తెగిపోయింది. గాడిద పరిగెత్తింది. పరిగెత్తిపోయి ఎక్కడో దాంకుంటే నక్కతో అనింది, ఏం చెప్పి పిలుచుకొచ్చావు అంటే, ఏదో చెప్పాను లేబ్బా, నా తిప్పలేదనే పడ్డాను, మరి చెవు మాత్రమే కొరికాను, అది వెళ్ళిపోయింది, ఎట్లా ఇప్పుడు నాకు మళ్ళా రావాలి, అది కావాలన్నాడు. నువ్వు అట్లుండు మై హోనా. మళ్ళా వెళ్ళింది. ఏది? నక్క. వెళ్ళి, ఏంటి నువ్వు ఉన్నట్లుండి వచ్చేసావు, పో పో పో, పానికి మాలిందానా, నిష్కారణంగా చంపేస్తాండే నన్ను. చంపడం కాదు అది, నువ్వు పొరపాటుగా అర్థం చేసుకున్నావు. అసలుకు నేను రాజు మహారాజుగా చేయాలనుకున్నప్పుడు నీ కిరీటం పెట్టాలంటే చెవు అడ్డం కాదు, అందు గొరికాడు.
నువ్వేమో తిక్కదాన్ని తెలియకుండా చంపుతున్నాడు అనుకొని వచ్చావు. లేదా ఆయన రాజు చేస్తాను రా నువ్వు అన్నాడు. నిజమా? సరే పోదాంపా అయితే. మళ్ళా వచ్చింది. ఈసారికి మరలా దబేలు మనం మింద పడగానే ఈ గాడిద చస్తిన బాబు అని చెప్పి వెనక్కి తిరగానే తోక కొరికింది. ఇప్పుడు మళ్ళా వెళ్ళిపోయి దాంకుంటే అది ఎక్కడ దాంకుంటుందో ఈ నక్కకు తెలుసు. మళ్ళా వెళ్ళింది. ఎందుకంటే సిమోన్ చెప్పింది పిలుసుకురాపో. మళ్ళా వెళ్తే నువ్వు నన్ను చంపడానికే ప్లాన్ చేస్తున్నావు. లేదబ్బా, నువ్వు అంతా అపార్థం చేసుకుంటావు. కిరీటం పెట్టడానికి చెవు కొరికాడని చెప్పానా? అవును. ఇప్పుడు మరి నా తోక కొరికాడే. సింహాసనం మీద కూర్చునేటప్పుడు తోక అడ్డం రాదా? అందు కొరికాడు ఆయన. నువ్వేంటో రాజు అని చెప్పేసి మేమంతా సంబరపడుతుంటే నువ్వు రావే అంతేనంటావా? పదాని వచ్చింది. ఇప్పుడు గొంతు కొరికి చంపి నున్నగా రక్తం అంతా తాగి ఏవని లోపల పోయి కూర్చొని నక్క దాని దేహంలో విలువైన అవయవాలు మెదడు, చెప్పండి, గుండె, లివరు అన్ని తీసుకురాపో, ఒక్కొక్క భాగం అన్ని తెచ్చి నా దగ్గర పెట్టు అనింది. ఈ నక్క వచ్చి దాన్ని బాగా పగలబీకి ఒక్కొక్క భాగాన్ని తీస్తున్నప్పుడు కొంతమందికి మెదుడును వండుకొని తినడం అంటే భలే ఇష్టం కదా. వెంటనే మెదుడు తినేసింది. తినేసి మిగతా భాగాలు తీసుకుపోయి రాజు దగ్గర పెట్టగానే సింహం అన్నింటినీ చూసి అసలైంది మెదుడు గదే, కావాల్సింది లేదే అనింది. అయ్యో రాజా, ఏం నువ్వు మాట్లాడేది? దానికి మెదుడు లేదు. మెదుడు ఉంటే చెవు కొరికినప్పుడే దాంకొని ఉండేది. బ్రెయిన్ లేదు దానికి. తోక కొరికినప్పుడే దాంకునేది. కానీ ఏం చేసింది? ఆశపడి వచ్చి ప్రాణం పోగొట్టుకుంది. దానికి లేనిదేది రాజా. మీలో చాలా మంది చాలా తొందరగా మోసపోతూ ఉంటారు. నక్కలతో జాగ్రత్త. స్వభావము కలిగిన మనుషులు. ఏంటన్నా మీరు అంత మాట అన్నారు? యేసు ప్రభువే అన్నాడు బైబిల్ గ్రంథంలో హేరోదుతో, ఆ నక్కతో వెళ్ళి చెప్పండి నేడు రేపు ఇక్కడే ఉంటా. ఆ నక్కతో వెళ్ళి చెప్పండి. ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ మంచోళ్ళు అనుకోమాకండి. బైబిల్ పట్టిన ప్రతి ఒక్కరూ మంచోళ్ళు అనుకోమాకండి. ప్రతి ఒక్కరిలో ఈ చెడ్డ స్వభావాలు ఉంటాయి. ఆ స్వభావము కలిగిన వాడే అహీతోపెలు. ఎవడు? అహీతోపెలు. ఎవడైనా చెప్తాడండి ఇలాంటి సలహా? చంపు మీ నాయనను, రాజ్యం నీ వశమవుతుంది. చంపమని చెప్పాడు. ఒక విధంగా చెప్పాలంటే శాపం ఇది. నువ్వు అతన్ని చంపు. అప్పుడు దేవుడు ఆలోచనను తారుమారు చేశాడు. దైవ సేవకుడు అయినటువంటి హూషే అనబడే వానితో మాట్లాడినప్పుడు రైట్ కాదు అది. మీ నాన్న ఎక్కడ ఒంటరిగా ఉన్నా సింహపు గుండె కలిగిన వాడు. చుట్టూ సైన్య సమూహం ఉండకోకుండా ఒంటరిగా ఉంటాడు అనుకో మాకు. ఒక్కడు చాలు, చాలా మందిని సంహరిస్తాడు, జాగ్రత్త అని చెప్పాడు. తన ఆలోచన నెరవేరలేదని. రండి సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనాన్ని చూస్తున్నాం. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకొని చనిపోయాను. తమ మాట సాగలేదని ఉరి పెట్టుకొని చచ్చిన వ్యక్తి అహీతోపెలు. కారణం ఏంటంటే వాడు ఏదైతే ఎదుటి వ్యక్తి పతనాన్ని కోరాడో, మంచి వ్యక్తి పతనాన్ని కోరాడో, అంతకన్నా ఘోరమైన మరణం ఎవరికి వచ్చింది? అహీతోపెలుకు వచ్చింది. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.